హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈరోజు కథ మారిన తలలు. ఇది ఒక బేతాళ కథ. విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు. బేతాళుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి తాను మౌనం విసర్జించటం వల్లనే బేతాళుడు శవంతో సహా చెట్టెక్కాడని ఆయన గ్రహించాడు. మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని శ్మశానంకేసి నడవసాగాడు. రాజా, నీవు చాలా జ్ఞానివి, అందుచేత నిన్ను మరొక ధర్మ సందేహం అడుగుతాను, ముందు ఈ కథ విను అంటూ బేతాళుడి విధంగా కథ చెప్పాడు. శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉంది. దాని ఎదుటనే కాళీతీర్థమనే పెద్ద కోనేరు కూడా ఉంది. ఏటా ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ రోజు అనేక కోసుల దూరం నుంచి లక్షలాది జనాలు అక్కడికి వస్తారు. కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఒక సంవత్సరం ఇలాగే బ్రహ్మస్థలం అనే గ్రామం నుంచి దేవాలుడనే చాకలి ఉత్సవానికి వచ్చాడు. కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదన సుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు. దాని ఊరు పేరు తండ్రి పేరు విచారించాడు. ఆ మదన సుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు. ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పటి నుంచి ధవళుడు చిక్కిపోతుండటం గమనించి వాడి తండ్రి కారణం అడిగాడు. మదన సుందరి విషయమంతా ధవళుడు తండ్రికి చెప్పేశాడు. ఈ భాగ్యానికి నిద్రాహారాలు మానేవట్రా నాయనా, దాని తండ్రి నాకు స్నేహితుడే, ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్ళి ఖాయం చేసుకొస్తాను, నువ్వు లేచి అన్నం తిన్నాయనా అని తండ్రి చెప్పాడు. అనుకుంటున్నట్టే పెళ్లి స్థిరమైంది. మంచి లగ్నం చూసి ధవళుడికి మదన సుందరికి పెళ్లి చేసేశారు. ధవళుడు భార్యను తన ఇంటికి తెచ్చుకొని సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఇంతలో ఒకనాడు ధవళుడి ఇంటికి వాడి బావమరిది వచ్చి, బావా, మా ఇంట గౌరీ వ్రతం చేసుకుంటున్నాము, నిన్ను చెల్లెల్ని తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు. మర్నాడే ధవళుడు తన భార్యతోనూ బావమరిదితోనూ అత్తవారింటికి బయలుదేరాడు. వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది. వాళ్ళు ముగ్గురు కాళీ ఆలయం దగ్గరికి చేరేసరికి ధవళుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించింది. భార్యను బావమరిదిని రమ్మంటే ఉత్త చేతులతో అమ్మవారిని చూడటం తమకిష్టం లేదన్నారు. ధవళుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు. గుడిలో అమ్మవారిని చూడగానే ధవళుడికి ఒళ్ళు పరవశమైపోయింది. 18 చేతులతో కాలి కింద మహిషాసుర మర్దుని తొక్కిపెట్టి కాళీదేవి జేగీయమానంగా కనబడింది. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేటకత్తి కూడా ఉంది. ఈ దేవికి అందరూ బలులిచ్చి పుణ్యం సంపాదిస్తారు, నన్ను నేనే బలి ఇచ్చుకుని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకుని ధవళుడు దేవిని ధ్యానించి వేటకత్తిని తీసుకొని ఒక్క వేటన తన తల తెగ నరుక్కొని అక్కడే పడిపోయాడు. భర్త ఎంతసేపటికి రాకపోవడం చూసి ఆ సుందరి చూసి రమ్మని తన అన్నను పంపింది. వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన భావాన్ని చూసి వాడికి కూడా భక్త్యావేశం వచ్చి తన తల నరుక్కొని బావమరిది పక్కనే ఒరిగిపోయాడు. వెళ్ళిన మగవాళ్ల కోసం ఎంతసేపు చూసినా మదన సుందరి ఆందోళన పడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది. అక్కడ తన భర్త శవము అన్న శవము చూసి దుఃఖం పట్టలేక ఏడుస్తూ, తల్లి, నా భర్తను అన్నను ఒకేసారి బలిపుచ్చుకున్నావా, ఇక నేను ఒక్కదానే బతికి ఉండటం దేనికి, నీ ఎదుటనే ఉరిపోసుకొని చస్తాను అని మదన సుందరి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయంలో దేవి ముఖం నుంచి ఇలా మాటలు వినిపించాయి. వెర్రి కూతురా, ఆత్మహత్య చూసుకోకు, నేను నీ భర్తను గాని అన్నను గాని బలి కోరలేదు, వారే భక్తి పారవస్యంతో తమకు తాము బలి ఇచ్చుకున్నారు, వారి మొండెములను తలలు తగిలించు, వారిని ఇప్పుడే బతికిస్తాను. అమ్మవారన్న ఈ మాటలు వినగానే మదన సుందరికి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది. ఆమె ఆనందాశ్రువులు తుడుచుకోనైనా తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో 2 మొండాలకు 2 తలలు చేర్చింది. మరుక్షణం ఇద్దరూ బతికారు. కానీ ఒక పొరపాటు జరిగింది. మదన సుందరి తన భర్త మొండెముకు అన్న తల, అన్న మొండెముకు భర్త తల చేర్చి వారిని బతికించుకుంది.
ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, నా సందేహం ఏమిటంటే మదనసుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు ఆ అన్న ఎవరు? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల తెగిపడిపోతుంది అన్నాడు. ఇందులో సందేహానికి అవకాశమే లేదు. శరీరం అంతటికీ తల ప్రధానం. అందుచేత భర్త తలగలవాడే భర్త, అన్న తలగలవాడే అన్న. రాజు మౌనం ఈ విధంగా భంగం కలగగానే బేతాళుడు శవంతో సహా అంతర్ధానమై చెట్టెక్కి కూర్చున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ రాజ్యాన్వేషణ. మాళ్వ దేశంలో ఒకప్పుడు సుదర్శనుడనే యువకుడు ఉండేవాడు. వాడు చూపులకు నవమన్మోజుడే, కానీ అతడు బీదవాడు. వాడు చిన్నతనమంతా కాశీనగరంలోనే ఉండి చక్కగా చదువు పూర్తయ్యాక స్వదేశానికి బయలుదేరాడు. అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ సుదర్శనుడు ఒక రాత్రికి పురందరం అనే చిన్న రాజ్యం చేరాడు. నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. ఆ చీకటిలో పడి మరో చోటికి వెళ్ళటం దేనికని అతను నేరుగా రాజుగారి ఇంటికి వెళ్ళి, మహారాజా, నేను పరదేశిని, అభాగ్యుని, ఈ పూటకు భోజనము శయనము చూపారంటే రేపు ఉదయం నాతోవన నేను వెళ్ళిపోతాను అన్నాడు. పురందర రాజు అతని అందచందాలకు అతని ధైర్యానికి ముచ్చటపడి సరేనన్నాడు. సుదర్శనుడు స్నానానికి వెళ్ళగానే రాణి తన భర్తతో, చూడండి, ఈ కుర్రవాడు మామూలు దుస్తులు ధరించాడన్న మాటే కానీ నాకు చూడగా మారువేషంలో తిరుగుతున్న ఏ చక్రవర్తి కుమారుడో అనిపిస్తుంది. అతని విషయం విచారించండి, అనుకూలిస్తే అమ్మాయిని ఇచ్చి చేద్దాం అన్నది. మారువేషంలో తిరుగుతున్నాడు వాడు, మనం అడిగితే నిజం చెబుతాడా? మంత్రిని అడిగి ఏదో ఒకటి చేద్దాం అన్నాడు రాజు. మంత్రి సంగతి సందర్భాలన్నీ తెలుసుకుని, దానికేం భాగ్యం, కుర్రవాడు రాజు అవునో కాదో కనుక్కోవచ్చు, కానీ ఒక్క రాత్రిలో తేలదు. అందుచేత అతన్ని కనీసం 2 రోజులైనా నిలిపి ఉంచండి అన్నాడు. భోజనాల సమయంలో రాజు సుదర్శనుడితో, అబ్బాయి, నువ్వు రేపు ఉదయమే వెళ్ళిపోతానని అన్నావు. అలా వెళ్ళడానికి వీలు లేదు. రేపు మా అమ్మాయి ఇందుమతి పుట్టినరోజు. రేపు కూడా ఇక్కడే ఉండిపో. ఎల్లుండి నీ దారిని నువ్వు పోవచ్చు అన్నాడు. ఈలోపుగా మంత్రి సుదర్శుడి కోసం ఒక గదిలో మామూలు పక్క ఒకటి వేయించాడు. ఆయన పహారావాణ్ణి ఒకడిని పిలిచి, ఒరే, నువ్వు తెల్లవారు ఈ గది బయటే కాపలా ఉండి మన అతిథి సుఖంగా నిద్రపోతాడో లేదో గమనిస్తూ ఉండు అని హెచ్చరించాడు. సుదర్శనుడు భోజనం చేసి తన పడక గదికి వచ్చాడు. తలుపు గడియ పెట్టి పడుకుందామని పక్క మీద కూర్చొని చొక్కా విప్పాడు. వెంటనే చొక్కా జేబులో నుంచి 2-3 గుప్పెళ్ళ పచ్చిశనగలు పక్క నిండా గది నిండా పడ్డాయి. జరిగిన సంగతి ఏమిటంటే, సుదర్శనుడు వచ్చేటప్పుడు దారి పక్కన శనగ చేలు తగిలాయి. అతను బీదవాడు, జాగ్రత్త గలవాడు కావడం చేత ఏ పూటనైనా భోజనం దొరకని పక్షంలో తిందామని శనక్కాయలు కోసి ఒలిచి పచ్చి శనగలు 2 జేబుల నిండా పోసుకున్నాడు. తర్వాత వాటి విషయం పూర్తిగా మర్చాడు. ఈ దిక్కుమాలిన శనగలు గది అంతా పడటం వల్ల సుదర్శనుడికి పెద్ద చిక్కు వచ్చింది. తాను చిన్నవాడైనా రాజుగారు తనకు గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. నౌకర్లు రేపు ఈ శనగలన్నీ చూసి రాజుగారితో చెబితే ఆయనకు తన మీద ఉన్న ఆదరణ అంతా పోతుంది. అందుచేత సుదర్శనుడు నిద్రకు వాయిదా వేసి పక్క మీద పడిన శనగ గింజలన్నీ జాగ్రత్తగా ఏరాడు. పక్క దుప్పటి తీసి దులిపాడు. తరువాత గది అంతటా పడిన గింజలన్నిటినీ ఏరాడు. ఒక్క గింజ కూడా మిగల్చకుండా అన్నీ ఏరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ఇంకా ఈ శనగలను జేబులో ఉంచుకుని ప్రమాదకరం. అందుచేత ఆకలి లేకపోయినా సుదర్శనుడు ఒక్కొక్క గింజ తినసాగాడు. అతను పడుకునేసరికి రాత్రి 3 జాములయ్యింది. మర్నాడు ఉదయం మంత్రి పహారావాణ్ణి పిలిచి, ఏమ్రా, రాత్రి చిన్నబాబుగారు సరిగా నిద్రపోయారా అని అడిగాడు. బాబు, రాత్రి ఆయనకి నిద్ర లేదు, నాకు నిద్ర లేదు. తెల్లవార్లు ఆయన గది అంతా తిరుగుతూనే ఉన్నారు. పక్క దుప్పటి దులపటం కూడా నాకు వినిపించింది. 3 జాములు అయ్యాక నేను నిద్రపోయాను. ఆయన ఎప్పుడు పడుకున్నారో నాకు తెలియదు అన్నాడు పహారావాడు. మంత్రి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన అతిథి అతి సుకుమారుడు. నేను రాత్రి వేయించిన పక్క మీద మరొక సామాన్యుడైతే సుఖంగా నిద్రపోయేవాడు. ఇతను మహాభోగి, ఏ చక్రవర్తి కుమారుడో తప్ప మరొకడు కాడు అన్నాడు.
తెల్లవార్లు శనగలు తిని ఉబ్బరం చేసి ఉన్న సుదర్శనుడు మన్నాడు విందులో ఏ పదార్థము ఆసక్తితో ముట్టలేకపోవడం చూసి రాజుకు రాణికి మంత్రి మాటల మీద మరింత గురి కుదిరింది. రెండో రాత్రి మంత్రి సుదర్శనుడికి చక్కని హంసతూలిక పాన్పు వేయించాడు. ఒక రాత్రల్లా నిద్రలేని కారణం చేత సుదర్శనుడు చాలా బడలికగా ఉండి హంసతూలిక తల్పం మీద నడుం వాలుస్తుండగానే గాఢ నిద్రలోకి మునిగిపోయాడు. మంత్రి దంపతులతో ఇక ఇటువంటి సందేహము లేదు. నా భయమల్లా ఇంత గొప్పవాడు అమ్మాయిని చేసుకోవడమో అన్నాడు. మామూలు మనిషిగా నటిస్తున్నవాడు అమ్మాయిని ఏ కారణం చేత తెచ్చుకోనంటాడు? మీరు సంశయించక అతన్ని అడిగి చూడండి అన్నది రాణి. మంత్రి ఇందుమతిని వెంట పెట్టుకుని పోయి సుదర్శనుడితో పెళ్లి ప్రస్తావన చేశాడు. మొదట తెల్లబోయి తర్వాత సుదర్శనుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. రాజు రాణి పొందిన ఆనందానికి హద్దు లేకుండా పోయింది. దగ్గరలో ఉన్న శుభముహూర్తాన బీద బ్రహ్మచారి సుదర్శనుడికి రాజకుమార్తె ఇందుమతికి వివాహం జరిగింది. 1 ఏడాది పాటు సుదర్శనుడు సమస్త సుఖాలు అనుభవించాడు. తరువాత అతని కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ఇందుమతి తన భర్తతో, ఏమండి, ఇట్లా ఎంతకాలం మనం ఇక్కడ కూర్చుంటాం, మన రాజ్యానికి పోదాం పదండి అన్నది. సుదర్శనుడు నిర్గంతపోయి, మన రాజ్యమా అన్నాడు. అవును, మీరు మహారాజులని నాకు పెళ్ళి కాకపూర్వమే తెలుసండి. ఎంతకాలం ఆడతారు ఈ నాటకం అంటూ ఇందుమతి మంత్రి పెట్టిన పరీక్షలు వివరించి చెప్పింది. అదంతా వింటుంటే సుదర్శనుడికి మతిపోయినట్టయింది. కానీ తన భార్యకి ఇప్పుడొక రాజ్యం చూపక తప్పదు. ఆమెతో నిజం చెప్పేయవచ్చు. కానీ ఆమె నొచ్చుకుంటుందని అతను భయపడ్డాడు. భార్యను ఏమాత్రం బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు. ఆమెతో బయలుదేరి దేశయాటన చేస్తాను. కాలక్రమాన నిజం ఆమె తెలుసుకుంటుంది అనుకుని సుదర్శనుడు అత్తమామలకు చెప్పి ఒక శుభముహూర్తాన భార్యతో బయలుదేరాడు. వారాలు నెలలు గడిచాయి. ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి దంపతులు ప్రయాణం చేస్తున్నారు. భర్త తనను ఆ దేశానికి తీసుకుపోతున్నాడన్న దృఢ నమ్మకం తప్ప ఇందుమతికి మరేమీ తెలియదు. ఆమె అతనితో పాటు నడిచింది. చెట్ల కింద పడుకుంది. అష్టకష్టాలు పడింది. కానీ ఒక్కసారి కూడా తన భర్తను మనం ఎటు పోతున్నాం, ఎక్కడికి పోతున్నాం అని అడిగిన పాపాన పోలేదు. ఎన్నోసార్లు సుదర్శనుడు తన భార్యను ఏమార్చి ఒంటరిగా వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ తన యందు అంత మూఢ విశ్వాసం ఉంచి తనతో సమానంగా కష్టాలు పడే భార్యను విడిచిపోవడానికి అతనికి మనస్సు రాలేదు. రాజ్యాంతపురంలో ఉన్నప్పటికన్నా ఇందుమతి ఇప్పుడు అతనికి చాలా రెట్లు ప్రియురాలయ్యింది. ఇల్లు బయలుదేరిన 6 మాసాలకు భార్యాభర్తలు కళింగ నగరం చేరారు. వర్తకుల వద్ద ఇందుమతి నగలు విక్రయించి పేదరాశి పెద్దమ్మ ఇంటి బస చేశారు. ఈ ఇద్దరిని చూడగానే పేదరాశి పెద్దమ్మకు అనుమానం కలిగింది. ఇందుమతి రాజకుమార్తె అన్నది కనిపిస్తూనే ఉన్నది. కానీ పెద్దమ్మ కళ్ళు సుదర్శనుడి మీదనే ఉన్నాయి. ఏమంటే 15 ఏళ్ల క్రితం కళింగరాజు కుమారుణ్ణి దొంగలు ఎత్తుకుపోయారు. ఆ కుర్రవాడు జీవించి ఉంటే ఇప్పుడు సుదర్శనుడే అంతవాడయ్యేవాడు. అతనేమోనని పేదరాశి పెద్దమ్మకు తోచింది. ఆమె ఇందుమతిని చాటుకు పిలిచి, అమ్మా, మీరెవరు? నీ భర్తకు ఏం పని అని అడిగింది. నేను పురంధర రాజకుమార్తెను. నా పేరు ఇందుమతి. నా భర్త ప్రచ్ఛన్నంగా తిరుగుతున్న రాజకుమారుడు అన్నది ఇందుమతి. నీ భర్త ఏ దేశపు రాజకుమారుడు అని అడిగింది పేదరాశి పెద్దమ్మ ఆత్రంగా. అది నాకు తెలియదు. నేను నా భర్తను అడగలేదు. మేము చాలా రోజులుగా ప్రయాణం చేస్తున్నాం అన్నది ఇందుమతి. పెద్దమ్మ అనుమానం దృఢమైంది. ఆమె దివాణానికి వెళ్ళి కళింగరాజుతో, మహాప్రభు, మా ఇంటికి ఒక కుర్రవాడు భార్యతో సహా వచ్చాడు. చిన్నతనంలో దొంగలు ఎత్తుకుపోయిన మీ కుమారుడేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ. ఆ భార్యాభర్తలను ఒకసారి ఇంటికి తీసుకురా అన్నాడు రాజు. ఆ సాయంకాలమే పేదరాశి పెద్దమ్మ సుదర్శనుణ్ణి ఇందుమతిని రాజాంతపురానికి తీసుకుపోయింది. సుదర్శనుణ్ణి చూడగానే కళింగరాజు ఆయన భార్య చాలా ముచ్చటపడ్డారు. అతనిలో రాజుకు రాణి పోలికలు, రాణికి రాజు పోలికలు కనిపించాయి. నాయనా, నువ్వు మా కొడుకువే, మా దగ్గరే ఉండిపో అన్నారు.
కళింగరాజు సుదర్శనుడు ఒప్పుకున్నాడు. సుదర్శనుడికి యువరాజ్యాభిషేకం చేశారు. పురందర దేశానికి శుభవార్త చేరగానే అక్కడి మంత్రి, నేనెప్పుడో చెప్పాను అన్నాడు మంత్రి, మనకు కళింగ యువరాజు అల్లుడు కావటం ఎంత అదృష్టం అన్నాడు. కథ సమాప్తం.